అభినందిస్తున్నాము. అట్లాగే ఇక్కడ వేదికను అలంకరించినటువంటి అందరికి కూడా వారి యొక్క విలువైన సమయాన్ని కేటాయించుకొని ఇక్కడ మనం తెరిచి ఉంచిన బోరు బావులు వింటున్నందుకు అభినందనలు. అట్లాగే ముందుగా మన ఇక్కడ మీరంతా కూర్చొని ఓర్పుగా నేర్పుగా మేము చెప్పే కొన్ని మాటలు మీరు దృష్టిలో ఉంచుకొని మున్ముందుగా ప్రగతి పక్కగా చిత్రీకరించి మనం టీవీలలో కూడా చూస్తున్నాం. అలాంటి పొంచి ఉన్న ప్రమాదాలను మీరు పెద్దలైనటువంటి మీరు చాలా జాగ్రత్త వహించి ఆయన ఎంతో అభినందనీయులు. చిన్న వయసులోనే అనేక కార్యక్రమాలు అనేక రకాలుగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని తలపెట్టి థ్యాంక్ యూ. రాజభూషణ్ మన విఎస్ అబ్రహాం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన నిత్య జీవితంలో మరి ఆరోగ్య పాటించడం ద్వారా మరి బాలులకు కూడా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని వాళ్ళకి పెద్దలందరికీ, పిల్లలకు, స్త్రీలకు కూడా మరి మేము వందనాలు చెల్లిస్తుంటున్నాము. ప్రత్యేకంగా ఈ కార్యక్రమము ఏర్పాటు చే వాటిని మరి ఒక బోరుబావి అయితే నీళ్లు బాగున్నాయని, ఆ నీళ్లు బాగలేవని, ఒకదాన్ని వాడడం వల్ల ఒకదాన్ని వాడలేకపోవడం వల్ల అది ఆ విధంగా నిరుపయోగంగా పడుతుంది. కొద్ది రోజులకు మరి వేరే కాలనీ వాసులు కావచ్చు, మన ఇరుపురు కావచ్చు, ఆ పై టాప్ తలను తీసుకొని వెళ్తారు ఎవరికి తెలియకుండా. విడిచి వెళ్ళిన బోరుబావి అదే విధంగా పెద్ద హోల్గా ఉండి మరి దాని చుట్టూ ఏదో చెత్త చెదారము, గడ్డి మూసడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి ఇటువంటి సందర్భంలో మన చిన్న పిల్లలైన వాళ్ళకి తెలియకుండానే అమాయకులు కాబట్టి మరి ఆడుకుంటూ పాడుకుంటూ అక్కడ తిరుగుతూ పొరపాటున ఆ బోరుబావిలో పడడము, అది ఎన్నో 200 అడుగులు 150 అడుగులు వేసినందువల్ల లోపలికి పడిపోతారు పిల్లలు. మరి ఈ విధమైనటువంటివి మీరు పేపర్ల ద్వారా కానీ టీవీలలో ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటారు కదా, టీవీలో చూస్తున్నారు. దాని కొరకు మరి తల్లిదండ్రులు తర్వాత కాలనీ వాసులంతా ఎంతో బాధపడి మరి ప్రభుత్వానికి చెప్తే వాళ్ళు కూడా పెద్ద పెద్ద పోక్లైన్లు తెచ్చి తీసినా కానీ ఎంతో శ్రమ వచ్చి వాళ్ళు ప్రభుత్వం కూడా డబ్బు ఖర్చు పెట్టి తీసినా కానీ పిల్లల యొక్క ప్రాణం మనకు దక్కలేదు. ఏంటంటే భూమి లోపలికి పోయినంత కొద్ది మనకు ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఆకాశం పైకి పోయే కొద్ది కూడా ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు, మనిషి పీల్చుకునేటువంటి ప్రాణవాయువు తక్కువైపోయి మరణానికి గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కాబట్టి మనము ప్రాముఖ్యంగా అట్లా ఓపెన్గా ఉన్నటువంటి బోరుబావులను కనీసము ఒక పెద్ద బండ వేసి మీరు ఆ కాలనీలో 4-5 ఇళ్ళ వాళ్ళు కొంచెం మట్టి వేసినారంటే అది అట్లనే సెట్ అయిపోయి మరి ఏ నష్టం కూడా మన ఇరుపరి వారికి కానీ మనకు కానీ జరగకుండా ఉంటుందని మరి దాని గురించినటువంటి మెలకువలు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పుటకే ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమము. కాబట్టి తీసుకుంటుంటారు పిల్లల్ని చాలా మందిని. ఇప్పుడు ఆటోలలో పోతుంటారు. వారిని జాగ్రత్తగానే ఉంటే మీరు వాళ్ళ చేయి కింద వాళ్ళు రోడ్డు మీద నడుస్తున్నారంటే ముందుగా మనము మన పిల్లలు క్షేమంగా ఉంటే బాగుంటుంది. అదేవిధంగా ఈ ఆటోలలో కూడా మీరు తీసుకెళ్లేటప్పుడు సైడ్ కూర్చోబెడుతుంటారు.